వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందించిన తాజా మూవీ కొరియన్ కనకరాజు. నిజానికి వరుణ్ తేజ్ సహా మేర్లపాక గాంధీ ఈ సినిమా నిర్మించిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు యువి క్రియేషన్స్ కు హిట్ చాలా అవసరం. ఈ క్రమంలో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఈ సినిమా కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు ఏర్పడిన అంచనాల కంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు వరుసగా హీరో, దర్శకుడు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా మీద ఆసక్తి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కొరియన్ కనకరాజు కథ. కనకరాజు అనంతపురం జిల్లా పెనుకొండలో ఒక చెక్క భజన బృందాన్ని నడిపిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు కిష్టప్పతో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. ఒక రాజు అనుకోకుండా అదే ఊరికి చెందిన చైత్రను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎప్పటికైనా కొరియా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలకంటూ ఉండే ఆమె అందుకోసం కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కూడా పనిచేస్తూ ఉండేది. అయితే ఊహించని విధంగా కనకరాజులకు ఒక కొరియన్ ఆత్మ ప్రవేశించింది. ఆ కొరియన్ ఆత్మ ప్రవేశించాక కనకరాజు లైఫ్ ఏమైంది, అతను ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది, చివరికి ఆ ఆత్మ కనకరాజును వదిలేసిందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమాని ముందు నుంచి ఇండో కొరియన్ హారర్ కామెడీ సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చింది టీం. అయితే సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి వరకు కథ అంతా ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనకరాజ్ శరీరంలో కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశించే వరకు సినిమా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ ఒక్కసారి ఆత్మ ఎంటర్ అయ్యాక సినిమా వేగం పుంజుకుంది. కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ఎంటర్ అయ్యాక అతని స్నేహితుడైన కిష్టప్ప పాత్రతో కామెడీ బాగా వర్కౌట్ అయింది. మామూలుగానే సచ్చే వన్ లైనర్లకి, అతని ఎక్స్ప్రెషన్స్ కి ప్రేక్షకులకు నవ్వు వస్తుంది. దానికి తోడు వరుణ్ తేజ్ టైమింగ్ కూడా తోడవటంతో ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద కొన్ని ఎపిసోడ్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచింది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక కథ కొరియాకు షిఫ్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక కథ ఊహించిన విధంగానే సాగినా కూడా కొంతవరకు ఎంగేజింగ్ గానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అయినా సరే ఎక్కడ బోరింగ్ ఫీలింగ్ కలగకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కొంచెం లాజికల్ గా కూడా కథనం పరంగా రాసుకొని ఉంటే ఇంకా రిజల్ట్ బాగుండేది. నటీనటుల విషయానికి వస్తే ఆత్మ ప్రవేశించిన పల్లెటూరు కుర్రాడిగా కనకరాజ్ అనే పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు. అతని లుక్స్, మేక్ ఓవర్ బాగా కుదిరాయి. అటు యాక్షన్ తో పాటు కామెడీ, డాన్సులు అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు అంతే పేరు సత్య కూడా వస్తుంది. ఎందుకంటే సత్య కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. వన్ లైనర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మేమ్ మెటీరియల్ ను అవపోసన పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. రితికా నాయక్ ఉన్నంతలో పర్వాలేదనిపించేలా నటించింది. ఇక మురళీధర్ గౌడ్ కూడా తన రొటీన్ పాత్రతో కాకుండా సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెర వీటీవీ గణేష్ ట్రాక్ కూడా నవ్వించింది. వారిద్దరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక మిగతా కొరియన్ నటీనటులు ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్లకే పరిమితమయ్యారు. అవి కూడా సరిగ్గా సెట్ అయ్యాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ కూడా అంతే కరెక్ట్ గా సెట్ అయ్యింది. తమన్ పూర్తి స్థాయిలో తన డ్యూటీ చేసినట్టు అనిపించింది. ఇక మేర్లపాక గాంధీ రచయిత, దర్శకుడిగా మరోసారి తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే లాజిక్స్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ విత్ సమ్ హారర్ ఎలిమెంట్స్.